చేద్దాం. అసలు బీఆర్ఎస్ కు ఊహించని జలకిచ్చిందా బీజేపీ చూద్దాం. సో భరత్, అంటే రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది అని రోజు విమర్శలు చేస్తూనే ఉంటది. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఎన్నికల రూపంలో, బట్ దాన్ని మిస్ చేసుకుంది. ఎందుకు పోటీ చేయలేదంటారు? అంటే క్యాలిక్యులేషన్ ఎర్రర్ అని నేను అంటాను. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెసే గెలుస్తుంది, మనకి ఎట్లాగో గ్రాడ్యుయేట్ లో అంత మంచి పేరు లేదు అంటే వాళ్ళు బహిరంగంగా అంగీకరించకుండా వాళ్ళకి తెలుసు. మన ఓటమి కారణం ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లే, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లే. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓటేయలేదు. వాళ్ళ స్ట్రెంగ్త్ గ్రామీణులు, రైతులు, దీనికి సంబంధించి కదా, మహిళలు, ఇట్లా ఎక్కువ అబోవ్ 50 వాళ్ళు, అబోవ్ 50 అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళు టీఆర్ఎస్ స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా స్ట్రెంగ్త్ అదే. మొన్న ఆల్రెడీ ఒక గ్రాడ్యుయేట్ ఎన్నిక బై ఎలక్షన్ జరిగింది వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి. దానిలో రాకేష్ రెడ్డిని పోటీ పెట్టారు తీన్మార్మలన్న మీద, ఓడిపోయారు అక్కడ. ఎప్పుడు అది పార్లమెంట్ ఎలక్షన్ బహుశా ముందో తర్వాతనో, ముందే జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందే జరిగింది. సో జరిగినప్పుడు పోటీ పెట్టి అక్కడ ఓడిపోయిన సందర్భం ఉంది కదా. ఈసారి మళ్ళీ ఎందుకు 30-40 కోట్ల ఖర్చు, మనం ఎట్లాగో ఇది గెలవడం కష్టం, గ్రాడ్యుయేట్ లో అంత తొందరగా మన మీద పాజిటివిటీ రాదు. నెగటివిటీ 10 సంవత్సరాలుగా నెగటివిటీ ఉంది. ఈవెన్ 2018 లో కూడా గ్రాడ్యుయేట్ లో నెగటివిటీ ఉంది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు చెప్పినప్పుడు ఆ నియామకాల విషయంలో వాళ్ళు ఏం చెప్పినా, బీఆర్ఎస్ ఏం చెప్పినా సరే సాటిస్ఫైగా లేరు. పైగా గ్రూప్ 1 ఎగ్జామ్ 10 సంవత్సరాలు జరగకపోవడం, జరగాల్సిన సమయంలో లీకులు కావడం, ఒక్కసారి కాదు 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ కావడం, ఇవన్నీ కూడా చాలా తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి. మాకు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటే వస్తుంది, వీళ్ళు జాబులు అసలు భర్తీ చేయలేదు, ఖాళీ లేదు, తెలంగాణ వస్తే అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమే ఉండదని చెప్పి అవన్నీ నెరవేర్చాలని అసంతృప్తి ఉంది. 2018లోనే అది రిఫ్లెక్ట్ అయ్యేది. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి కాంగ్రెస్తో పొట్టు పెట్టుకోవడంతో యూత్ మళ్ళీ తెలంగాణ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చేతిలో పోతుందో, లేకపోతే ఏపీ డామినేషన్ అవుతుందో అని భావించి అప్పుడు అంతగా రిఫ్లెక్ట్ కాలేదు. కానీ ఆ అసెంబ్లీ ఎలక్షన్ 2 నెలలకే ఇదే గ్రాడ్యుయేట్ ఎన్నిక ఈ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో జరిగితే గనక జీవన్ రెడ్డి గెలిచారు కాంగ్రెస్ పార్టీ. 2 months ఆఫ్టర్ అసెంబ్లీలో 88 సీట్లు టీఆర్ఎస్కి వచ్చాయి. 2 months గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మామిళ్ళ దశరథం గౌడ్ అని గ్రూప్ 1 అధికార సంఘం అధ్యక్షుడిని పోటీ పెడితే కాంగ్రెస్ కు, సరే బీఆర్ఎస్ పోటీ పెడితే జీవన్ రెడ్డి చిత్తుగా ఓడగొట్టారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే ఓడగొట్టారు. అంటే 2018 అసెంబ్లీలో 88 సీట్లు. సో గ్రాడ్యుయేట్ లో వాళ్ళకున్న బలం వాళ్ళకు తెలుసు లాస్ట్ 10 సంవత్సరాలుగా. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మా పరిస్థితి ఇంప్రూవ్ కాలేదు. కేసీఆర్ కొన్ని విషయాల్లో అంటే ఎందుకు మనం ఇంకా టైం తీసుకుందాం, ప్రభుత్వం మీద ఎందుకు అప్పుడే ఎదురుదాడి, లేకపోతే ఆ విషయంలో కొంచెం ఉంటారు. మీరు గుర్తుండే ఉంటుంది, ఉద్యమం పీక్ గా ఉన్న సమయంలో 2009లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదు. 2009 డిసెంబర్ 9కి ముందు 1 month బిఫోర్ రోషయ్య చీఫ్ మినిస్టర్ ఉంటే నవంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. అసలు పోటీ పెట్టలేదు. జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా మేము పోటీ పెట్టాం, మేము ఎందుకంటే మేము ఉద్యమం మీద కాన్సన్ట్రేట్ చేసామన్నారు. సో క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ గా చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ప్రసన్న హరికృష్ణకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే 63,000 ఓట్లు వచ్చాయి కదా. ప్రసన్న హరికృష్ణకు డైరెక్ట్ గా సపోర్ట్ చేయడము, డైరెక్ట్ గా మీన్స్ ఫండింగ్ ఇవ్వడము. ఎందుకంటే ఒకటి చాలా మందికి తెలీదు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎటువంటి డబ్బు పరిమితి లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో 25 లక్షలు ఖర్చు పెట్టాలి, ఎంపీ ఎలక్షన్ లో 70 లక్షలు పెట్టాలి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏది ఖర్చుకు పరిమితి లేదు. దర్ ఇస్ నో లిమిట్. అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఇది అంతే. సో దానివల్ల కొంచెం ఫైనాన్షియల్ గా ప్రసన్న హరికృష్ణకు సాయం చేసినా అయిపోయి ఉండేది. ప్రసన్న హరికృష్ణ డైరెక్ట్ గా కేసీఆర్ ను కల్పించి మాట్లాడినా అయిపోయి ఉండేది. కవిత పనిచేశారు, భార్యను వేములవాడ దేవస్థానంలో కలిసి ఆ విధంగా చేశారు. కానీ ఆ స్టేట్మెంట్ ఇంకా కేటీఆర్ నుంచో కేసీఆర్ నుంచో వచ్చి కొంచెం ఫైనాన్షియల్ ఫండింగ్ వస్తే బాగుండేది. రెండవది
డైరెక్ట్ గా వీళ్ళు క్యాండిడేట్ పెట్టినా ఏమన్నా జరుగుతుంది, నలుగురు పోటీ ఉంటే కదా. ఎస్ ఇప్పుడు రాజారాం యాదవ్ ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు, కానీ ఆయనకు అవకాశం దొరకలేదు. సర్దార్ రవీందర్ సింగ్ కూడా అడిగారు, సరే అంటే ఆయనకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, బట్ చాలా మంది అడిగారు బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు ట్రస్మా శేఖర్రావు కూడా బీఆర్ఎస్ టికెట్ తీసుకోవడానికి రెడీగా ఉండే. ఓకే, బట్ అక్కడ ఒక ఈ మిస్కాలిక్యులేషన్ వల్ల, దీనిలో మనం గెలుస్తామో గెలవమో అన్న ఉద్దేశం వల్ల ఇప్పుడు ఏమైంది, బీజేపీ గెలవడం వల్ల అల్టిమేట్గా ఏమొచ్చింది, కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ బీజేపీ. మొన్నటి వరకు నీ ఎలక్షన్ వరకు కూడా కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ అనే ఉండే. ఎస్ కేసీఆర్ పాలనే నయం అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. కరెక్ట్. ఇప్పుడు కాదు, కేసీఆర్ పాలన పోటీలో లేకపోవడం వల్ల ఇప్పుడు బీజేపీకి స్కోప్ ఇచ్చినట్టు అయింది కదా. ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అందరు ట్వీట్ చేస్తున్నారు 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గెలిచాము అని చెప్పి. వాళ్ళు రేపు కరీంనగర్ లో విజయయాత్ర చేయబోతున్నారు. సో పబ్లిక్ లో కూడా ఉత్తర తెలంగాణలో ఒక మెసేజ్ వెళ్ళింది కదా, ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్, 42 సీట్లోని. సో ఒక క్యాలిక్యులేషన్ ఎర్రర్ అయితే ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేసేది ఉండే, లేదంటే వీళ్ళు క్యాండిడేట్ అయినా పెట్టేది ఉండే. లాస్ట్ 10 రోజుల్లో ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ ఇచ్చినా బాగుండేది. 63,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అవుట్ రైట్ సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ ఫండింగ్ చేసి ఉంటే ఇంకో 10,000-15,000 ఓట్లు రాకపోనా? ఎంత తేడా వాళ్ళిద్దరి మధ్య, ముగ్గురు మధ్య తేడా ఎక్కువ లేదు కదా. నరేందర్ రెడ్డికి అంజిరెడ్డికి మధ్య ఒక 5,000 ఓట్లు, మళ్ళీ నరేందర్ రెడ్డికి ప్రసన్న హరికృష్ణకు 10,000 ఓట్లు. టీఆర్ఎస్ యంత్రాంగం ఉంది కదా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఇంత పెద్ద యంత్రాంగం ఉంది కదా. సో ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చి వేశారు. కొద్దిమంది ప్రసన్న హరికృష్ణకి వేశారు, కొద్దిమంది ఆల్ఫాస్ నరేందర్ రెడ్డికి